మొదటి దినవృత్తాంతములు 4:9-10. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. వేదన అని పేరు పెట్టేసింది అంట. నా బతుకంతా కష్టాలే కాబట్టి వీడి పేరు కష్టం అని పెట్టేసింది. తర్వాత ఆయన ఘనమైన వాడైపోయాడు ఎబ్బేజు. చూడండి, ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. He changed his life. ఆ ఇరుకు ద్వారములోంచి యవ్వన కాలమందే తెలుసుకొని సరళం చేసుకున్నాడు. నా ఫాదర్ ఇంతే, నా మదర్ ఇంతే, నా తాత ఇంతే, నా బతికింతే. మర్చుకో యవ్వనుడా. బ్లెస్ యువర్ పేరెంట్స్, చేంజ్ ద కోర్స్. నేను ఆర్ఫన్, నేను అలాగా, మా ఆయన ఇలాగా, అదిలాగా, ఇదిలాగా. కమ్ ఆన్. ఎబ్బేజు ప్రార్థించాడు. జాబేజ్ said, Lord, no, I'm not going to accept this sorrow. Lord, will you bless me? అయ్యా, నన్ను ఆశీర్వదించి విశాలపరుస్తావా? దేవుడు yes, గనుడైపోయాడు. మీలో అనేకులు గనులుగా మారుదురుగాక. Shift your season, change it, identify it at a young age and change that curse. Whether it's bondage, sin, change it. Somebody is shifting their season from today.